నేడు నడుస్తోంది ఆధునిక టెక్నాలజీ యుగం. ఏ పని కోసమైనా మనం నిత్యం టెక్నాలజీ ఆధారిత పరికరాలనే వాడుతున్నాం. అలాంటి వాటిలో స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. వాటితో ఇప్పుడు మనం కేవలం కాల్స్, SMS మాత్రమే కాదు, బ్యాంకింగ్, టికెట్లు బుక్ చేసుకోవడం, బిల్లులు చెల్లించడం వంటి అనేక ఆర్థిక లావాదేవీలను కూడా నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మొదటికే మోసం వస్తుంది. మన స్మార్ట్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అలా వెళ్ళాక ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బంతా దుండగులు కాజేస్తారు. ఆ తర్వాత మనం బాధపడి ప్రయోజనం ఉండదు. కనుక హ్యాకర్ల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పాస్వర్డ్ లాక్. ఫోన్ ను ఆన్ చేసినప్పుడల్లా పాస్వర్డ్ ను అడిగేలా లాక్ ను సెట్ చేసుకోవాలి. దీంతో ఫోన్ సురక్షితంగా ఉంటుంది. చీటికి మాటికి లాక్ ను తీయాల్సి వస్తుందని విసుగు చెందవద్దు. అలా విసుగు చెందితే విలువైన మన సమాచారం తస్కరణకు గురవుతుంది. కనుక ఫోన్ కు లాక్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. అది పిన్, పాస్వర్డ్, ప్యాటర్న్ ఏదైనా కావచ్చు. లాక్ తప్పనిసరి. ఆటోమేటిక్ కనెక్షన్. కొందరు తమ ఫోన్లలో ఎప్పుడైనా వైఫై లేదంటే మొబైల్ డేటాను ఆన్ చేసి ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన పని లేదు. అవసరం ఉన్నప్పుడు వాటిని ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మొబైల్ డేటా సంగతి మాట అటుంచి వైఫై ఎప్పుడూ ఆన్ లో ఉందనుకోండి, ఒక్కోసారి ఓపెన్ వైఫై లేదా పబ్లిక్ వైఫైలకు కనెక్ట్ అయితే హ్యాకర్ల నుంచి ఏదైనా ప్రమాదం ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. వారు మీ డివైస్ ను కంట్రోల్లోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కనుక ఆటోమేటిక్ నెట్వర్క్ కనెక్షన్లను ఆపేయడం ఉత్తమం. డేటా ఎన్క్రిప్షన్. స్మార్ట్ ఫోన్లలో సెట్టింగ్స్, సెక్యూరిటీ అనే విభాగంలోకి వెళ్తే అక్కడ డేటా ఎన్క్రిప్షన్ అనే ఫీచర్ డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో మీ డివైస్ లోని సమాచారాన్ని అంత ఈజీగా ఎవరూ తస్కరించలేరు. ఎందుకంటే డివైస్ లోని వివరాలన్నీ 256 బిట్ లేదా 128 బిట్ సెక్యూరిటీతో లాక్ అయి ఉంటాయి. వాటిని ఓపెన్ చేయడం అంత సులభం కాదు. కనుక హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు. HTTPS బ్రౌజింగ్. చాలా మంది ఫోన్లలో, యాప్లలో కాకుండా బ్రౌజర్లలో కొన్నిసార్లు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తారు. అలాంటప్పుడు ఒక్కోసారి వెబ్సైట్ అడ్రస్లను వారు సరిగ్గా గమనించరు. అయితే ఎవరైనా ఏదైనా వెబ్సైట్లను టైప్ చేసి ఎంటర్ చేస్తే అప్పుడు వచ్చే వెబ్సైట్ అడ్రస్ ను ఓసారి ఖచ్చితంగా పరిశీలించాలి. బ్యాంకింగ్ సంబంధ సైట్ అయితే అందులో సైట్ అడ్రస్ కు ముందు HTTPS అని ఖచ్చితంగా ఉంటుంది. అలా లేదంటే ఆ సైట్ సెక్యూర్డ్ కాదని తెలుసుకోవాలి. వెంటనే ట్రాన్సాక్షన్ ఆపేయాలి. అందులో ఎలాంటి వివరాలు నమోదు చేయకూడదు. లేదంటే మీ సమాచారం హ్యాకర్లకు ఇట్టే తెలుస్తుంది. యాప్లు. ఆండ్రాయిడ్, ఐఫోన్ ఏది వాడినా వాటిలో ఆయా స్టోర్స్ లో ఉండే అప్లికేషన్లను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ అయితే గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్ళండి. అదే ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ కు వెళ్లి మీకు కావలసిన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇతర వేరే ఏ సైట్ నుంచైనా యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దు. ఎందుకంటే వాటిలో 99% వరకు వైరస్లే ఉంటాయి. దీనివల్ల అలాంటి థర్డ్ పార్టీ స్టోర్ యాప్లను మీ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే దాంతో డివైస్ లో ఉన్న సమాచారం హ్యాకర్లకు చేరుతుంది. వారు సులభంగా ఆ డివైస్ ను తన ఆధీనంలోకి తీసుకుంటారు. కనుక యాప్ స్టోర్స్ కాకుండా థర్డ్ పార్టీ సైట్లలో దొరికే యాప్లను అస్సలు ఇన్స్టాల్ చేయకూడదు. పోర్న్ సైట్లు. ఇంతకు ముందు కంప్యూటర్లలో పోర్న్ దృశ్యాలు ఏ విధంగా చూసేవారో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో పోర్న్ వీడియోలను చూడడం కూడా ఎక్కువైపోయింది. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అలాంటి సైట్లలో నుంచి మన డివైస్లలోకి మార్వెల్, వైరస్లు చెరబడతాయి. అవి గనక ప్రవేశిస్తే ఇక డివైస్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కనుక పోర్న్ వీడియోల వైపు అస్సలు వెళ్లకూడదు. ఈమెయిల్స్, SMS లు. ఇక చివరిగా ఈమెయిల్స్, SMS లు మీకు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు లేదా ఏదైనా బ్యాంక్ నుంచి వచ్చినట్టుగా కొన్నిసార్లు ఈమెయిల్స్, SMS లు, ఇన్స్టెంట్ మెసేజ్లు వస్తాయి. అయితే వాటిని ఓపెన్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి. సాధారణంగా ఎవరు బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవ్వమని ఎవరిని అడగరు. బ్యాంకులైతే ఆ పని అస్సలు చేయవు. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ ఎవరైనా నిజంగా ఆయా డీటెయిల్స్ కావాలని అడిగితే ఒకసారి వారికి కాల్ చేసి ధృవీకరించుకోండి. అంతేకాని అలా అడగకుండా ఎలాంటి వివరాలు ఇవ్వవద్దు. ఇక ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఒక్కోసారి అలాంటి మెయిల్స్ లేదా మెసేజ్లలో లింకులుంటాయి. వాటిని క్లిక్ చేస్తే ఏదైనా ఆఫర్ వస్తుందనో లేదంటే మరో గిఫ్ట్ వస్తుందనో మెసేజ్ లో మభ్యపెడతారు. అలాంటి సందర్భాల్లో ఆ లింక్లను అస్సలు ఓపెన్ చేయకూడదు. చేస్తే అవి వేరే వెబ్సైట్లకు రీడైరెక్ట్ అయి ఏవైనా యాప్లను మీ డివైస్లలో ఇన్స్టాల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడిక మీ ఫోన్ లో ఉన్న సమాచారం అంతా హ్యాకర్లకు చేరుతుంది.
కనుక అలా చేయకపోవడమే ఉత్తమం. ఈ సూచనలు పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్లను హ్యాకర్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతో పాటు ఆర్థిక లావాదేవీలను ఎలాంటి భయం లేకుండా నిరభ్యంతరంగా ఫోన్లలోనే నిర్వహించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.